అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఈ రోజు కనుగొన్నాము. ఇది అద్భుతమైనటువంటి ఉన్నాయి. 51 అంగుళాల ఈ విగ్రహం జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మేము హనుమాన్ భక్త బృందం గత 5 సంవత్సరాల నుంచి మేము శోభాయాత్ర చేస్తున్నాము. స్వామివారు ఈ విధంగా కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈరోజు మేము హనుమాన్ చాలీసా, రామనామ జపము చేయిస్తున్నామండి మా పండితులందు. ఈరోజు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా మా ఓంకార క్షేత్రం ఆలయం తరపున కూడా ఇక్కడ దిగ్విజయంగా అదే కార్యక్రమాన్ని, దాంతోపాటు కళ్యాణ మహోత్సవాన్ని జరపాలని నిర్ణయించాం. భక్తులు తండోపతండోగా వచ్చారు. దీని తర్వాత అన్న సమారాధన కార్యక్రమం, హిందూ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. మాకు అక్కడ ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతో సంతోషంగా ఉంది. అది భక్తులంతా చూడటానికి గాను ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమాన్ని చూస్తూ, ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తూ మా భక్తులు చాలా ఆనంద పరవశాలకు లోనయ్యారు. గత 500 సంవత్సరాల నిరీక్షణ, భారతదేశ ప్రజల కళ ఈ సంవత్సరంతో నెరవేరింది. అదే మన శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మస్థలం అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా మనందరం చూసి ఉన్నాము. ఎంతోమంది ఆనంద బాష్పాలు చెందారు. ఇట్లా ఆనందంతో మంత్రముగ్ధులయ్యారు. ఈ ఆనందమయ క్షణాన్ని దేశ ప్రజలంతా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. దాంట్లో భాగంగా చీరాల గ్రామంలో అత్యంత వైభవపేతంగా హనుమాన్ భక్త బృందం, ఓంకార క్షేత్రంలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఈ చీరాల ఎంత పుణ్యభూమో గత 10 సంవత్సరములుగా భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి శ్రీరామనవమి కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాలు కానివ్వండి, అట్లానే శ్రీశైలానికి శివరాత్రి రోజు జరిగే తలపాగా కానివ్వండి, ఈ కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలకి పుణ్యభూమి చీరాల. అట్లాంటి చీరాలలో ఈరోజు 22వ తారీఖున స్వామివారికి ప్రాణప్రతిష్ఠా సమయానికి ఇక్కడ ఎంతో ఆనందమయ కార్యక్రమాలు, అంగరంగ వైభవపేతంగా హనుమాన్ చాలీసా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే శ్రీరాముల వారి కళ్యాణాలు కానివ్వండి, లేకపోతే అన్నదానాలు కానివ్వండి, లేకపోతే ఎన్నో రకాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమాలు ఇట్లానే ఇంకా ఎన్నెన్నో జరపాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అట్లానే ఈ చీరాల నుంచి గత 10 సంవత్సరాలుగా ఎట్లయితే భద్రాచల సీతారామచంద్రమూర్తికి మనం తలంబ్రాలు పంపిస్తున్నామో, బాలరాముడి కళ్యాణం చేసే పని అయితే కనుక ఆ అయోధ్యకు కూడా మేము పంపించడానికి సిద్ధంగానే ఉన్నాము. కానీ అది ఎట్లా అంటే, స్వామికి కళ్యాణం అక్కడ జరిగితే కనుక పంపిస్తామండి ఖచ్చితంగా. ఇక్కడ నుంచి గత 10 సంవత్సరాలుగా 10,000 మంది మహిళలు కష్టపడి చేస్తున్నటువంటి రామ దీక్ష, అంటే ఈ కోటి తలంబ్రాల దీక్ష గత 10 సంవత్సరాలుగా చేస్తూ, వారి సంకల్పం కూడా ఇదే, మనం అయోధ్యలో రాముడి గుడి కడితే వెళ్ళి చూడాలి అనే కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఎంతోమంది కళని నెరవేర్చినందుకు ధన్యవాదాలు.